హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ వీడియో. ఈ వీడియో కొంచెం డల్గా సాడ్గా ఉంటుంది, ఎందుకంటే ఐఎమ్ బ్యాక్ టు మై వర్క్ ప్లేస్. వెళ్ళాలని లేకపోయినా వెళ్ళక తప్పదు కదా. అన్ని బ్యాగ్లో మర్చుకొని ఇంకా అమ్మానాన్నల దీవెనలు తీసుకొని వెళ్తున్నా అని చెప్పడానికి ఇష్టం లేకపోయినా వెళ్ళి వస్తానమ్మా అని చెప్పి మన పేరెంట్స్ దగ్గర మనం ఎన్ని రోజులు ఉన్నా వాళ్ళకి ఇష్టమే. ఇంక తెలిసిందేగా, అమ్మ ఒక వైపు నుంచి నాన్న ఒక వైపు నుంచి జాగ్రత్తలు చెప్పడం స్టార్ట్ చేశారు. టైంకి తిను, టైంకి పడుకో, జాగ్రత్త, రోజు ఫోన్ చేస్తుండో, ఇంకా ఉంటే ఇంకెన్ని జాగ్రత్తలు చెప్తారని తొందరగా వెళ్తుంటే నాన్న మరీ స్వీట్ వార్నింగ్ ఇస్తున్నారు. బైక్ ఉంది కదా అని స్పీడ్ గా వెళ్ళకు, ఎక్కువగా తిరగకు, అనవసరమైన గురించి టైం అండ్ మనీ వేస్ట్ చేయకు. కొంచెం ఎమోషనల్ అయిపోయింది. మళ్ళీ వస్తా కదమ్మా అని చెప్పి ఊర్లో వాళ్ళందరికీ బాయ్ చెప్పి బాధ పెడుతూ ముందుకు వెళ్తున్నా నాకు మా గ్యాంగ్ సెండ్ ఆఫ్, మా గ్యాంగ్ కి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి వాళ్ళకి నేను జాగ్రత్తలు చెప్పి ఇంకా మళ్ళీ కలుద్దామని సెలవు తీసుకొని బాయ్ చెప్పి వెంటనే బస్సు ఎక్కేసా. ఊరికి వచ్చినప్పుడు ఉండే సంతోషం ఊరు నుంచి సిటీకి వెళ్ళినప్పుడు మాత్రం బరువు ఎక్కిన గుండె, బుర్ర నిండా ఆలోచనలు, మనసంతా తెలియని బాధ, ఇవన్నీ బస్సులో కూర్చొని వెళ్తుంటే ఇన్ని రోజులు గడిపిన క్షణాలు మళ్ళీ ఫ్లాష్. నాలో ఉన్న బాధని నాగవల్లి నదికి చెప్పుకొని వైజాగ్ కాంప్లెక్స్ లో తెలిసిందేగా మన ఫ్రెండ్స్ గురించి. మామ 2 నిమిషాల్లో వస్తా, మధ్యలపాలెం కాంప్లెక్స్ లో కాలేజ్ అమ్మాయిలు బాగుంటారు, వాళ్ళకి నువ్వు సైట్ వేసేలోపు వచ్చేస్తా అని చెప్పి అరగంట తర్వాత ఏంట్రా లేటు అంటే, మామ ఒక అమ్మాయి లిఫ్ట్ అడిగిందిరా, కాదనలేక కొంచెం లేట్ అయింది, సారీ అని చెప్పాడు. సరేలే అని, లేట్ గా వచ్చే కదా నీకు 5 స్టార్ ఫుడ్ తినిపిస్తా పదా అనుకొని బండి ఎక్కమన్నాడు. సో నేను మంచి ఛాన్స్ దొరికింది కదా అనుకుని వెళ్ళా. ఇదేంటి క్రౌడ్ ఎలా ఉంది అని చూసేసరికి అన్నదానానికి తీసుకెళ్ళాడు మా వాడు. వాడు నవ్వు చూడండి, మామ 5 స్టార్ ఫుడ్ కంటే బాగుంటుంది అనుకుని దొంగ నవ్వు ఒకటి. సో ఇంకా తినడం స్టార్ట్ చేశారు. పదా తిన్నాక ఒక దగ్గరికి వెళ్దాం అనుకొని ఫిషింగ్ హార్బర్కి తీసుకెళ్ళాడు మా వాడు. సో ఇదే ఫస్ట్ టైం నేను పోర్ట్లోకి ఎంటర్ అవ్వడం. పోర్ట్ అంటే పోర్ట్ కాదు, మన ఫిషింగ్ హార్బర్. సో కొంచెం స్మెల్ ఉన్నా సరే చూడడానికి అయితే భలే ఉంది. ఆ బోట్స్, ఆ మొత్తం ఫ్రెష్ ఫిషెస్, సీ ఫుడ్ అంతా దొరుకుతుంది. ఇక్కడ నుంచే టోటల్ ఎక్స్పోర్ట్ అయ్యి బీచ్ ఫిషింగ్ హార్బర్ చాలా చూడడానికి అయితే చాలా బాగుంది. మొత్తం ఆ బోట్స్, దీని గురించి ఒక స్పెసిఫిక్ వీడియో చేస్తున్నా, అది ఎడిటింగ్లో ఉంది. కొన్ని రోజుల్లో అది అప్లోడ్ చేస్తా. వైజాగ్ వచ్చాక బీచ్కి వెళ్ళకపోతే మన ఆర్కే బీచ్ ఫీల్ అవుతుంది అనుకొని మా ఫ్రెండ్ గారు బీచ్కి తీసుకెళ్ళాడు. నేను ఫోజులు ఇవ్వడం స్టార్ట్ చేసాం. మా వాడు దాన్ని క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. ఇది చూస్తున్నారుగా, ఇది లవర్ స్పాట్ అనమాట. కేక్స్ కటింగ్ ఇంకా చాలా ఉంటాయి. అంటే మా ఫ్రెండ్ గారికి బాగా తెలుసు, ఎందుకంటే ప్రతిరోజు బీచ్కి వస్తాను. ఇంకా నా ట్రైన్కి టైం అవుతుందని రైల్వే స్టేషన్కి తొందరగా పోయి ఈసారైనా నా బెర్త్ కాకపోయినా కనీసం నా పక్క బెర్త్లో ఎవరైనా ఉంటే బాగుండు అనుకునే లోపు తెలిసిందేగా, అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే బుల్ పెట్ట. అబ్బా అందరూ అంకుల్స్ రోజులు ఊర్లో మనకి నచ్చినట్టు తిరిగి, ఆఫీస్ వర్క్ అయిన వెంటనే అమ్మ చేత్తో పకోడీలు వేయించుకొని, నాన్నతో అలా పొలం గట్లపై నడుచుకొని మంచి నేచర్తో గడిపిన నేను రేపటి నుంచి ఆ బిజీ గజిబిజీ లైఫ్ని మళ్ళీ స్టార్ట్ చేయాలి. ఇలా అనుకున్నానో లేదో, ఆ సౌండ్స్ చూసారా, అబ్బో టెర్రిబుల్ సౌండ్ అసలు. ఆ ట్రాఫిక్ సౌండ్స్, బిజీ రోడ్స్లో నా ఏరియా బస్ ఎక్కి మా ఏరియాలోకి దిగి మా ఫ్రెండ్కి కాల్ చేసి బైక్ తీసుకుని రారా అని చెప్తే మా వాడు శ్రీమంతుడిలా సైకిల్ వేసుకుని వచ్చి నన్ను సర్ప్రైజ్ ఇచ్చి, ఏరా బైక్ తీసుకురామంటే సైకిల్ మీద వచ్చావు అని అడిగితే, అరే ఎందుకురా ఎక్సర్సైజ్ అవుతుంది బాడీకి అనుకొని నడిపిస్తూ తీసుకెళ్తున్నాడు. అరే ఎందుకురా అంటే బాడీకి ఇంకా మంచిదిరా అని ఏవేవో కథలు మింగుతున్నాడు. చాలా రోజులైందిగా నా బేబీని చూడగానే అదో హ్యాపీనెస్. అసలు ఇన్ని రోజులు చాలా మిస్ అయ్యాను. అలా అని ఒక చిన్న హగ్ ఇచ్చి ఒక కిస్ ఇక మొదలెడదామా మన మిషన్ లైఫ్ అని ఎందుకు అంటానంటే, కుకింగ్, ఈటింగ్, ట్రావెలింగ్ ఇన్ ట్రాఫిక్, ఆఫీస్ వర్క్, అగైన్ ట్రావెలింగ్ ఇన్ ట్రాఫిక్, కుకింగ్, ఈటింగ్, స్లీపింగ్. దిస్ ఈజ్ అ సైక్లిక్ ప్రాసెస్ అనమాట. ఎవ్రీడే నా రొటీన్ ఉంటే కుకింగ్ అని, ట్రాఫిక్ అని ఇలా ఏముండదు. వర్క్ అయిన వెంటనే వీడియో అప్లోడ్ చేసేవాడిని. కానీ ఇక్కడ అలా కాదుగా, ఆఫీస్ వర్క్ అయిన వెంటనే ట్రాఫిక్, సెల్ఫ్ కుకింగ్, ఇలా అన్నీ చాలా ఉంటాయి. సో అందుకే వీడియోస్ కొంచెం లేట్ అవుతాయి, కానీ పక్కాగా అప్లోడ్ చేస్తా. కీప్ సపోర్టింగ్ మీ. థ్యాంక్ యూ గైస్. నా వీడియోస్ మీరు చాలా మంది చూస్తున్నారు, కానీ ఏం చేస్తారంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. కింద నాని రత్నాల అనే పక్కన సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. నేను పెట్టే వీడియోస్ మీ వరకు వస్తాయి. ప్లీజ్ డూ కామెంట్, లైక్, షేర్.